ఉత్తరాంధ్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ కు ఈ నెల 28న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ హాజరు కానున్నారు. విశాఖలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఏయూ శత జయంతి ఉత్సవాలకు హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు స్వాగతం పలకనున్నారు. ఏయూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, లావణ్య, ఉత్తరాంధ్రకి ఒక పూర్తి స్థాయిలో ఒక కీర్తి పెంచే విధంగా అయితే ఏర్పడడానికి అయితే గూగుల్ డేటా సెంటర్ ఆవిష్కృతం కావడానికి విశాఖ నగరం అయితే వేదికగా అవుతుంది. విశాఖ నగర పరిసర ప్రాంతాల్లో ఏదైతే తల్లువాడ ప్రాంతం ఉందో తల్లువాడ ప్రాంతంలో డేటా సెంటర్ కి సంబంధించి అక్కడ ఉన్న భూముల్లో అయితే భూమి పూజ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కేబినెట్ మంత్రులతో సహచర మంత్రులు, అలానే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అలానే ఎంపీ సైతం, కేంద్ర మంత్రులు సైతం కూడా పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పేసి పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ చూసుకుంటే 2 రోజుల పాటు విశాఖ నగరంలో బిజీగా అయితే గడపబోతున్నారు. 27, 28 2 రోజుల పాటు కూడా విశాఖ నగరంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే తన యొక్క షెడ్యూల్ అయితే ఖరారు చేసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించి రేపు 100 ఏళ్ల పండుగ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో ఖ్యాతిగాంచిన ఆంధ్ర యూనివర్సిటీకి సైతం ఈ యొక్క 100 ఏళ్ల పండుగని అయితే చేసుకుంటున్నారు. ఆ యొక్క 100 ఏళ్ల పండుగకి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాబోతున్నారు. అందుకు అనుగుణంగా పూర్తి ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి చేసింది చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి ముందస్తు తీసుకోవడానికి ప్రస్తుతం ఇప్పటికే మొత్తం అంతా కూడా పోలీసుల వలయంలోనే విశాఖ నగరం అంతా కూడా ఉందని చెప్పుకోవచ్చు. భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం 27వ తారీఖున మధ్యాహ్నం అయితే ఉండవెల్లి తన యొక్క నివాసం నుండి బయలుదేరి విశాఖ నగరం అయితే చేరుకుంటారు. విశాఖ నగరం చేరుకొని పోర్ట్ గెస్ట్ హౌస్ లో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం అక్కడ నుండి ఐఎన్ఎస్ డాగాలో అయితే ఉపరాష్ట్రపతి దిగిపోతున్నారు. అక్కడికి వెళ్లి ఐఎన్ఎస్ డాగా దగ్గర దిగి అతన్ని ఉపరాష్ట్రపతిని స్వాగతం పలికి నోట్ల వరకు కూడా సాగనింపిన తర్వాత మరోసారి వాళ్ళంతా కూడా కలిసి 3:30 ఆ యొక్క సమయంలో బయలుదేరి 4:30 ఆ సమయంకి ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం, సభా ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ దాదాపు పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు అనే విశాఖ నగర్ వాసులతో పాటు ఈ విద్యా వ్యవస్థ యూనివర్సిటీ పైన ఎవరైతే మక్కువ చూపుతారో వాళ్ళంతా కూడా వచ్చేందుకు భారీ సన్నాహాలు అయితే ఏయూ సిబ్బందితో పాటు అలానే జిల్లా యంత్రాంగం కూడా చేసింది. ఈ యొక్క 100 ఏళ్ల పండుగ ఎంతో మంది ఘనకీర్తి సాధించిన ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలో వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళని ఉద్దేశించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు దూరంగా ఒక ప్రత్యక్షంగా అయితే ఒక విద్యార్థిగానే ఇక్కడికి రాబోతుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది అయిన తర్వాత 28వ తారీఖున చారిత్రక ఘట్టంగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డేటా సెంటర్, అది కూడా గూగుల్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు అనుగుణంగా ఎప్పటికే ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే ఉందో ల్యాండ్ పుల్లింగ్ మొత్తాన్ని కూడా పూర్తి చేశారు. ఆ యొక్క ల్యాండ్ పుల్లింగ్ చేసిన తర్వాత 28వ తారీఖున భూమి పూజను అయితే ప్రధానంగా చేయబోతున్నారు. దానికి సంబంధించి గూగుల్ క్లౌడ్ చైర్మన్ తో పాటు అలానే రాష్ట్ర ప్రతినిధులతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీలతో సైతం కూడా కేంద్ర మంత్రులు సైతం కూడా చేరుకొని సభా ప్రాంగణాన్ని అక్కడ భూమి పూజ అయితే చేస్తారు. భూమి పూజ చేసిన తర్వాత దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెలియజేయడానికి సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తారు. దాదాపు 22,000 మంది అయితే అక్కడ సభా ప్రాంగణాన్ని చేరుకునే విధంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఈ యంత్రాంగం మొత్తం కూడా అక్కడ తల్లువాడ ప్రాంతం అంతా కూడా ఒకప్పట్లో మారుమూల ప్రాంతం అయితే ఉండేది. కానీ ప్రస్తుతం ఈ యొక్క డేటా సెంటర్ రావడంతో ఒక్కసారిగా పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా మారిందని చెప్పుకోవచ్చు. తల్లువాడ ప్రాంతంలో ఇక్కడ డేటా సెంటర్ రావడంతో విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయి. విశాఖకు 3 పక్కల వైపు కూడా ఇక్కడ రాంబిల్లి ప్రాంతం కావచ్చు, అవతల తల్లువాడ కావచ్చు, ఇక్కడ అడవరం ప్రాంతం కావచ్చు, మొత్తం 3 ఏరియాలు అంటే విశాఖ నగరం బోర్డర్. సూర్యప్రకాష్, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామంటే ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించింది కూడా మనం చూస్తూ ఉన్నామంటే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఏపీలో అంటే ఎంతవరకు ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రధానంగా ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ఏదైతే ఇక్కడ అధికారం చేపట్టిన మొదటి నుండి కూడా తన యొక్క పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా నిత్యం కూడా ఐటీ సెక్టర్ గా, ఐటీ హబ్ గా, ఆర్థిక రాజధానిగా విశాఖ నగరాన్ని
అలానే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి అయితే అన్ని విధాలుగా కూడా కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు కూడా నిత్యం కూడా చేస్తూనే ఉంది. ప్రతి నెల కూడా ఏదో ఒక శంకుస్థాపన కావచ్చు, భూమి పూజ కావచ్చు చేసే విధంగా ముందుకు వస్తున్నామని చెప్పేసి అయితే గతంలో రాంబిల్లిలో రెన్యూ పవర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి భూమి పూజ చేసిన రోజు అయితే సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అదే ఉపాధి కల్పన అయితే ప్రధానంగా ఎక్కడికక్కడ నిత్యం కూడా ఈ యొక్క పారిశ్రమలో ప్రత్యక్ష పరోక్షంగా అయితే ఈ యొక్క పరిశ్రమలు ఏవైతే వస్తున్నాయో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసి అక్కడ ఉపాధి కల్పన ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పన అత్యధికంగా చేసేందుకు ఉత్తరాంధ్రకే అంతా కూడా ఇప్పుడు బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ ఇక్కడ నుండి ఇప్పుడు కూడా వలస కూలీలు అనగానే ప్రధానంగా ఉత్తరాంధ్ర పేరు చెప్తారు. దానికి పూర్తి భిన్నంగా ఉత్తరాంధ్ర ప్రాంతంగా వలస నుండి వేరే రాష్ట్రాల నుండి కానీ వేరే దేశాల నుండి కూడా విశాఖ నగరంతో పాటు అవతల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకి వచ్చేందుకైతే ఏర్పాట్లు చేసే విధంగా పరిశ్రమలన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి సీఎం చంద్రబాబు అయితే చెప్తున్నారు. ఈ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా వచ్చే ఉద్యోగాలు ఏదైతే డేటా సెంటర్ లోపల ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో అవి దాదాపు 1200 నుండి 1300 మంది మాత్రం ఉద్యోగం ఉంటుంది. కానీ పరోక్షంగా వేలాది మందికి అంటే 10,600 మందికి అయితే ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అయితే ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్లు అయితే వాళ్ళు తెలియజేసిన పరిస్థితి. కానీ దాంతో పాటు పరోక్షంగా మరిన్ని అక్కడ ఫుడ్ సెంటర్స్ కావచ్చు, బిజినెస్ కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి అయితే ప్రధానంగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా అయితే ముందుకు పావులు కలుపుతున్నాయని చెప్పొచ్చు. రాగల 2 ఏళ్లలో విశాఖ నగరం పరిసర ప్రాంతాలు, విశాఖ చుట్టూ ప్రాంతాలు మొత్తం కూడా మరింత అభివృద్ధి చెంది ఉపాధి కల్పనతో పాటు ఎంతో మంది ఇక్కడ ఉపాధి ఉండడంతో ఎంతో మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్రం చేసింది. అవతల అమరావతితో తీటుగా విశాఖ నగరాన్ని కూడా మరింత అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం పావులు కలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య, సూర్యప్రకాష్, అంటే గూగుల్ సెంటర్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కదా, ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు గూగుల్ సెంటర్ ఏర్పాట్లు? గూగుల్ సెంటర్ ప్రధానంగా విశాఖ నగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తర్లువ కావచ్చు, 7 కిలోమీటర్ల విశాఖ మహానగరం నుండి అయితే 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవరం ప్రాంతం కావచ్చు, దాంతోపాటు రాంబిల్లి 62 అనకాపల్లి జిల్లాలో ఉన్న 62 విశాఖ నగరం నుండి 62 కిలోమీటర్లు వచ్చే రాంబల్లి ప్రాంతంలో కూడా ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి భూములన్నింటిని కూడా సేకరణ అయితే చేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చే పరిస్థితి ఏదైతే ఉంటుందో, భూమి ఇచ్చిన రైతులకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ కొన్ని చోట్ల ఇవ్వకపోవడంతో దానిపైన కాస్త తగాదాలు జరుగుతున్నా కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం పాటించే విధంగా వాళ్ళతో చర్చలు జరిపి, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో చర్చలు జరిపి ఆ భూమి మొత్తాన్ని కూడా సమస్య లేకుండా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. తర్లువాడ కావచ్చు, అడవరం కావచ్చు, అవతల రాంబిలి ఈ 3 ప్రాంతాల్లో కూడా గూగుల్ సెంటర్ రావడంతో గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి ఎక్కువగా సీ వేవ్స్ అనేవి అయితే సముద్ర తీర ప్రాంతంలో అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా కేబుల్ నెట్వర్కింగ్ కి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ఈ గూగుల్ డేటా సెంటర్ అడవరం ప్రాంతంలో కాస్త దేవస్థానం భూములు అయితే ఉన్నాయి. వాటిని కూడా దేవస్థానం స్వచ్ఛందంగా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి అయితే దేవస్థానం కూడా స్వచ్ఛందంగా ఇచ్చిందని అయితే ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. మొత్తం ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో చరిత్ర నిలపడానికైతే ఏప్రిల్ 28వ తారీఖున గూగుల్ డేటా సెంటర్ విశాఖ నగరం కేంద్రంగా అయితే రావడం అయితే జరుగుతుంది. భూమి పూజ చేసిన తర్వాత పనుల్ని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా దాని అంటే ఆపరేషన్స్ చేయడానికి అయితే 2 years లో కంప్లీట్ చేస్తామని కూడా ఇక్కడ ప్రధానంగా అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.